హాయ్ హలో అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ ఈజీ టమాటా రైస్ ఎలా చేసుకుంటానో మీరు కూడా తప్పకుండా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాస్, ఆనియన్, పోపు దినుసులు ఇంకా రెడీ పెట్టేసుకున్న తర్వాత మీకు కావాల్సిన టమాటాస్ కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంక స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో మీకు తగినంత ఆయిల్ అండ్ గీ వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా హీట్ అయినాక చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చూడండి, అలా పోపు దినుసులు వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు వేయించుకొని ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇంకా నేను ఒక 5 టమాటాస్ తీసుకున్న, టమాటాస్ కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి బాగా. చాలా పేస్ట్ లాగా మగ్గించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. చూడండి, అక్కడ చూస్తుంటే మీకు అప్పుడే తెలుస్తుంది. అక్కడ తర్వాత ఇంకా ఒక మూత పెట్టుకొని 3 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. ఇంకా పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి అని వేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒక 3 మినిట్స్ ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత గరం మసాలా అండ్ కొంచెం చిటికెడు ఒక టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా అందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చూడండి, అలా నేను కలుపుతున్నట్టు కూడా మరీ రైస్ అనేది విరిగిపోతాయి. అలా మంచిగా కలిపేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా మళ్ళీ మీకు తగిన వాటర్ కూడా వేసేసుకొని ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. నేను 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. అలా కొలతల ప్రకారమే వేసుకోవాలి. అప్పుడే కొంచెం పొడి పొడిగా బాగా వస్తుంది. రైస్ అనేది విరగకుండా పొడి పొడిగా అనేది టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఇంకా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మా లంచ్కి వచ్చేసి టమాటా రైస్ చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎలా వచ్చిందో, చాలా పొడి పొడిగా వచ్చింది కదా. స్పూన్తో అని చూపిస్తా, మీరు కూడా చూడండి. గరిటెతో అలా అంటే బాగుంటుంది టేస్టు. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.